అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మే నెలలో కర్కాటక రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మే నెలలో 4 గ్రహాలు వాళ్ళ స్థానాలు మారుతున్నాయి అన్నమాట. సో కుజుడు 11th మే 11వ తారీఖున మీనం నుంచి మేషంలోకి, 14 మే 14వ తారీఖున బుధుడు మేషం నుంచి వృషభంలోకి, అదే 14వ తారీఖున శుక్రుడు వృషభం నుంచి మిథునంలోకి, 15వ తారీఖున రవి మేషం నుంచి వృషభంలోకి వాళ్ళ స్థానాలు మారుతున్నాయి అన్నమాట. సో ఇలా మారినప్పుడు కర్కాటక రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశికి దశమంలో రవి కుజుల కలయిక. ఇది చాలా చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. సో దశమంలో రవి కుజులు ఉద్యోగంలో మంచి స్థాయిని, పదవిలో ఉన్నతమైన పదవి రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో దశమంలో రవి కుజులు ఉండడం బట్టి వీళ్ళ ప్రొఫెషన్లో వీళ్ళకి ఎదురులేని విధంగా, అంటే వీళ్ళు చెప్పిందే శాసనం అన్న రీతిగా వీళ్ళ ఉద్యోగంలో వీళ్ళ ప్రొఫెషన్లో ఉంటారనమాట. ఇది ప్రొఫెషన్కి చాలా చాలా అనుకూలమైన కాలం. మీకు ఏదైనా ప్రమోషన్ రావాలన్నా, లేకపోతే మీ ఉద్యోగంలో ఏమైనా మంచి స్థితి మీకు రావాలన్నా ఇది చాలా చాలా అనుకూలమైన టైం అన్నమాట. సో అలాగే వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ప్రొఫెషన్ పరంగా అంటే వాళ్ళు అనుకున్నది చేయడానికి ప్రయత్నిస్తారు, అదే చేస్తారు అనమాట. అంటే వాళ్ళ ఒక ప్లాన్ అనుకుంటే కనుక దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ముందుకు వెళ్తారు అనమాట. సో ప్రొఫెషన్ పరంగా వీళ్ళకి చాలా చాలా బాగుంది కర్కాటక రాశి వాళ్ళకి. సో అదేవిధంగా లాభంలో బుధగ్రహ సంచారం. సో వీళ్ళ కమ్యూనికేషన్ ద్వారా, లేకపోతే వీళ్ళ యొక్క మాట్లాడే తీరు ద్వారా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే లాభంలో బుధుడు ఉంటాడో మీ యొక్క మాటల ద్వారానే మీరు జనాలను ఆకట్టుకుని మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ గ్రో అవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో మీ యొక్క అంటే చాలా అట్రాక్టివ్గా మాట్లాడడం, చాలా మంచిగా మాట్లాడడం వల్ల మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్లో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా లాభంలో బుధుడి వల్ల మీరు వ్యాపార రంగంలో ఉంటే కనుక ఖచ్చితంగా వ్యాపారంలో కూడా మీకు మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంకా మిగిలింది వ్యయంలో శుక్రుడు. సో వ్యయంలో శుక్రుడు ఎంతకాలన్నా కొంచెం ఖర్చులు, ఇంటి విషయాల్లో కొంచెం ఎక్స్పెండిచర్ చేయడం కానీ, ఆకస్మిక ఖర్చులు అవడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మీరు ఖర్చుల విషయంలో కొంచెం కంట్రోల్డ్గా, లిమిటెడ్గా ఖర్చు పెడితే కనుక మీకు బాగానే ఉంటుందన్నమాట. సో వ్యయంలో శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి ఇంటిపరమైన ఖర్చులు, అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం కానీ, దానికి సంబంధించిన మనీ ఖర్చు పెట్టడం కానీ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి రవి, కుజ, బుధులు యోగిస్తున్నారనమాట. వీళ్ళు మెయిన్గా ప్రొఫెషన్, ఉద్యోగంలో వీళ్ళకి అంటే ఎదురు లేదు అనేది కొంచెం పెద్ద మాట. బట్ ప్రొఫెషన్ పరంగా వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళ యొక్క ప్రెజెన్స్ చాలా మ్యాగ్నిఫైయింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ప్రొఫెషన్ పరంగా ఏదైనా జాబ్ సెర్చ్ కానీ,
జాబ్లో మంచి ఆపర్చునిటీస్ ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచి టైం. మే మే అన్నది మంచి టైం అనమాట కర్కాటక రాశి వాళ్ళకి. సో ఇది నాకు తెలిసినంత వరకు కర్కాటక రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.